అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కసుగా మొన్న బిఎల్ఏ మీటింగ్లో మాట్లాడి ఏమంటుండు, అసలు అభివృద్ధి జరగలే మంతెనిలో 25 సంవత్సరాలు 5 టర్ములు గెలిచిన శ్రీధర్ బాబు ఏం చేసిండు అనే మాట మాట్లాడి నేను అడుగుతా ఉన్నా, దమ్ము ధైర్యం ఉంటే మీరు అవినీతి జరిగింది అని అంటే ఇసుక ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2014 ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ 2015 వరకు ఇసుక దందా జరగలేదు ఈ రాష్ట్రంలో. 2016 నుంచి మరి ఇసుక మాఫియా స్టార్ట్ చేసింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం. అది జీవన్ రెడ్డి గారికి తెలియదా? నేనేమంటున్నానంటే ఇసుక మాఫియాను ఇసుక దందా మొదలుపెట్టిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇసుక మాఫియా మొదలుపెట్టిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి చాలా ఆధారాలు దర్శనే మీకు అందరికీ తెలుసు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక మాజీ సర్పంచ్ హరీష్ అని వారిని 3rd గ్రేడ్ వాడి ఎన్నిసార్లు కొట్టిండ్రు. అప్పుడు ఆనాటి మాజీ స్పీకర్గా మరి మీరా కుమార్ గారు కూడా సిరిసిల్ల సందర్శించారు. నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చింది. అంటే ఈ యొక్క ఇసుక దందా 2016 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా కొనసాగించింది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక మినిమైజ్ చేసి ఒక ప్రభుత్వ అంచనాల మేరకు కొన్ని క్వారీస్ని నిర్ణయించి ఆ క్వారీస్ ద్వారా ఇసుక దందా జరుగుతూ ఉంది. మొన్న వారు ఏం మాట్లాడుతుండ్రు, ఇసుక దందా లోపల అవకతవకలు జరుగుతున్నాయి, ఇసుక దందా మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, మరి ఇసుక దందా మంతని ప్రాంతంలో శ్రీధర్ బాబే మొదలుపెట్టినట్టు మాట్లాడి, అట్లనే అల్లకల్లోలను ఎక్కువైనాయి, శాంతి భద్రతలు నశించిందన్న మాట చెప్తా ఉన్నాను. దయచేసి శాంతి భద్రతలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సరిగా నడుస్తూ ఉంది. శాంతికి శాంతి ఉంది, భద్రతకు భద్రత ఉంది. మీరు ఒక్కసారి వెనుకకు పోయి 3 ఏళ్ల ముందు చూస్తే శాంతి భద్రతకు విఘాతం కలిగించిన చరిత్ర టీఆర్ఎస్ది. దానికి 2-3 నిదర్శనాలు. ఒకటి, ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు తలుపులు వలగొట్టింది, కోదండరాము తలుపులు వలగొట్టింది. మందకృష్ణను ఇంట్లో దీక్ష చేస్తే మందకృష్ణను బయటికి ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేసి కొట్టిన వాళ్ళు ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే శాంతి భద్రతకి ఎవరు విఘాతం కలిగించినట్టుగా అనిపిస్తుంది? జీవన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం. కాబట్టి నేనేమంటున్నా అంటే, జీవన్ రెడ్డి గారు అనుభవం ఉన్న వ్యక్తి, మరి కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేసిండు. మొన్నటి అనుకోని పరిస్థితుల్లో వారు ఓడిపోవడం జరిగింది. మేము కూడా ఓడిపోయినాం, మేము బాధపడ్డాం. పార్లమెంట్ సభ్యుడిగా వారు పోటీ చేస్తే వారి గెలుపు కొరకు ఒక మాజీ శాసనసభ్యుడిగా నేను జగిత్యాల కాన్స్టిట్యున్సీ అంతా తిరిగిన. ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన ప్రజాస్వామ్యంలో మీరు ఎమ్మెల్యే ఓడిపోయారు, ఎంపీ ఓడిపోయారు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ చెడ్డదనే అభిప్రాయంతో మాట్లాడడం సబబు కాదనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇసుకకి కానీ లేదా రైతు కొనుగోలు విషయంలో కానీ ఈరోజు అడుగుతూ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం నాడు మక్కలు అసలే ఒక గింజ కొనలేదు, పెసర్లు కూడా కొనలేదు. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల పంటలు కొంటా ఉంది ఎంఎస్పి ద్వారా. ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్నిటికి అనుమతించకుండా క్వాంటిటీ అంటే 100కు 70% కొనాలని కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధన ఉన్నా 100కు 100% కొని మిగతా 30%కి రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా భారం భరించే విధంగా చేస్తాం. కాబట్టి వడ్ల కొనుగోలులో కానీ ఇసుక విషయంలో కానీ ప్రతిదీ నిబంధనకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారి మీద అపనిందలు వేయటం, వారితో పాటు ఆయనతో ఈయనున్నాడు ఎవరన్నా ఖండించిండ్రా? ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని ఒక శ్రీధర్ బాబు గారే సపోర్ట్ చేసి మాట్లాడిందన్నట్టు మాట్లాడారు. నేను అంటున్నాను, పార్టీ పరంగా ఓ బాధ్యతగా ఉన్న మంత్రిగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ప్రతి పౌరుడు మాట్లాడే అవకాశం ఉంది, ప్రతి పార్టీ కార్యకర్త మాట్లాడే అవకాశం ఉంది. అంత మాత్రాన దాన్ని తప్పుగా భావించకూడదనే మాట పెద్దలు వారు అనుభవం ఉన్న వ్యక్తిగా వారికి చెప్తూ నేను ఒకటి అవినీతి, నేను నిన్న కూడా చెప్పిన, అవినీతి విషయంలో మీ దగ్గర ఏమైనా రుజువులు ఉంటే తీసుకొని రండి. మీరు ఎక్కడ డేట్ పెడతారు, ఎప్పుడు డేట్ పెడతారు రండి,
అవినీతి మీరు రుజువుపరిస్తే ఒక మాజీ శాసనసభ్యుడిగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా నేను రాజకీయంగా వైదొలుగుతానన్న మాట చెప్తా ఉన్నాను. నిజంగా మీరు రుజువు చేయకపోతే రాజకీయంగా మీరు వైదొలుగుతారా ఆలోచించుకోమని నేను పెద్దలను కోరుతాను. కాబట్టి అటు ముఖ్యమంత్రిని, ఇటు శ్రీధర్ బాబును, అటు పొన్నం అంటే ఎట్లా వీలైతే అట్లా ఆ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులు ఏమంటారు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడం సబబు కాదు. ముఖ్యంగా ఇలాంటి సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, ఆ తప్పులో అందరు భాగస్వాములు అనే మాట చెప్తా. వారు మరి అక్కడ ఓట్ల తొలగింపు చేర్పు విషయంలో అక్కడ సభలో పాల్గొన్నప్పుడు ఓటు విధానం కానీ, ఓటు తొలగింపు కానీ, సవరణ కానీ, చేర్పుడు గురించి మాట్లాడి వారి యొక్క కార్యకర్తలకు సూచనలు ఇవ్వవలసిన సభలో పార్టీ అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో దుమ్మెత్తే విధానాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క అవినీతి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మీరు రండి. అలాగే అక్రమంగా ఏదైనా ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. మంతని ప్రాంతంలో అసలు మంతని ప్రాంతంలో ఒక దళితుడు మధుకర్ చనిపోయినప్పుడు మరి జీవన్ రెడ్డి గారు అధికారంలో లేకున్నా ఒక శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, శాసనసభ్యుడు కూడా ఉన్నారు. మధుకర్ హత్యకి ఎవరు కారణం? దంపతులు, న్యాయవాద దంపతుల హత్యకి ఎవరు కారణం? ఇది ప్రజలందరికీ తెలుసు. నేనేమంటున్నా అంటే మంతని యొక్క నియోజకవర్గంలో అల్లకల్లోలం ఉంది, శాంతి భద్రతలు లేవని మాట్లాడు. దయచేసి మీరు అది వెనుకకు తీసుకొని శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఉండే అదే రీతిగా మరి మంతని నియోజకవర్గంలో కూడా శాంతి భద్రత, కరీంనగర్లో శాంతి భద్రతలు ఉండడానికి నిదర్శనం ఒక దొంగతనం జరిగిన నిందితులను పట్టుకున్న చరిత్ర కరీంనగర్ పోలీసులదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. దొంగతనం జరిగిన 36 గంటల లోపట్లే నిందితులను పట్టుకున్న సంఘటన కరీంనగర్ పట్టణంలో జరిగింది. కాబట్టి శాంతి భద్రత విఘాతం కాంగ్రెస్ పార్టీ జరపలేదు, జరపదు కూడా అనే మాట కూడా చెప్తా. అట్లనే మంతనీలో కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగేటట్టు పెద్దలు శ్రీధర్ బాబు గారు మసులుకోరు అనే మాట చెప్తూ ఈ గెలుపు ఓటములు సహజం. ఓడిన వాళ్ళకి బాధ ఉంటుంది, గెలిచిన వాళ్ళకి సంతోషం ఉంటుంది. అంత మాత్రాన ప్రభుత్వం మీద అక్కస్తుగా మాట్లాడవలసిన అవసరం పెద్దలు జీవన్ రెడ్డి గారికి లేదనే మాట ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ జీవన్ రెడ్డి గారికి ఒకటే ఒక విన్నపం చేస్తా. మీ దగ్గర ఆధారాలు ఉంటే దయచేసి రుజువు చేయండి. ఏది ఇసుక గురించి కావచ్చు, ఇంటిగ్రేట్ హాస్టల్ గురించి కావచ్చు, లేదా కొనుగోలు విషయంలో కావచ్చు, ఏదైనా ప్రభుత్వ పథకంలో జరుగుతున్న అవినీతి మీ దగ్గర ఆధారాలు ఉంటే దయచేసి మీరు ఏదైనా ఒక డేట్ పెట్టి చెప్పండి. ఒక మంచి నాయకుడు శ్రీధర్ బాబు మీద మీరు అట్లా మాట్లాడడం మీ మనస్సాక్షికే వదిలేస్తూ ఉన్నాను. అది మంచి పద్ధతి కాదనే మాట కూడా చెప్తూ భవిష్యత్తులో కూడా మీరు విమర్శ చేయండి. కాంగ్రెస్ పార్టీ మీద పథకాల మీద మాట్లాడండి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకసారి మీ కేసీఆర్ అని అడగండి. దళిత బంధు మొదలుపెట్టిన హుజురాబాద్ శాంపుల్గా తీసుకునే నియోజకవర్గం ఎన్ని వేల మందికి ఇచ్చిండ్రు? ఇంకా 30,000 మందికి మీరు ఇవ్వలే. ఆ రోజు 45,000 మందిని ఏమంటారు నిర్ణయించి 18,000 మందికి ఇచ్చి మిగతా మందికి ఇవ్వలే. అదేమైనట్టు ఆ పథకం? మరి ఎందుకు రాష్ట్రం అంతా అమలు చేయకపోయింది అప్పుడు? కాబట్టి పార్టీ యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచనలు పరిగణలో తీసుకొని పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడితే మంచిది. చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి పెద్దలు జీవన్ రెడ్డి గారు. వారంటే వ్యక్తిగతంగా మాకు అభిమానం. మరి పార్టీ వేరున్నప్పుడు మీరు పార్టీ పరంగా మాట్లాడుతున్నప్పుడు వ్యక్తుల యొక్క క్యారెక్టర్ కూడా పరిగణలోని తీసుకోకుండా ఏమంటారు అనైతికమైన మాటలు మాట్లాడి మానసిక క్షోభ గురి చేయడం మీలాంటి నాయకులకు తగదన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు వెరిటాస్ కిడ్స్, ఏ న్యూ జనరేషన్ ప్లే స్కూల్, రేకుర్తి బస్ స్టాప్ దగ్గర, శాతవాహన యూనివర్సిటీ రోడ్, కరీంనగర్. టీడీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.